బ్రతుకునిచ్చేది బతుకమ్మ అంటారు. అలాంటి బతుకమ్మను 9 రోజుల పాటు ఆటపాటలతో అలరిస్తూ ఆడపడుచులు ఆడుకునేటువంటి ఆట ఎంతో అద్భుతంగా ఉంటుంది. బతుకునిచ్చే బతుకమ్మకిచ్చేటువంటి విలువ జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ రోజుల్లో వారి పిల్లలు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి ఒక ఓల్డేజ్ హోమ్‌లో ఉన్నాము. ఇక్కడ ఎంతోమంది వృద్ధులు, కొందరు పిల్లలు లేని వాళ్ళు, మరికొందరు అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళు, మరికొందరు అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోయిన వారు. వీళ్ళందరి జీవిత గాథలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు బ్రతుకునిచ్చి ఈరోజు బంగారు భవిష్యత్తుకు బాటలు వేపించి మనల్ని చదివిపించి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి తల్లిదండ్రుల గాథ ఈరోజు అమ్మా న్యూస్ ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకురాబోతుంది. వారందరి జీవిత గాథలు, వారి యొక్క కష్టాలు కావచ్చు, ఎవరి లేనటువంటి ఒంటరితనాన్ని కొంతనైనా మనవంతగా దూరం చేసేటువంటి ప్రయత్నం చేసే భాగంగానే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడమ్మా మీది? రంగారెడ్డిగూడెం. రంగారెడ్డిగూడెమా? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము వస్తానాలా ఫస్ట్ నేను వచ్చినాడు ఒక్కలే ఊరిలో. నేను ఇక్కడనే ఉండిగా నాకు మంచి అనిపించింది. ఇక్కడనే ఉండే ఎక్కడైతే ఉంటే అందుకు ఇంకా నేను ఏమైనా చేసేది ఉందా? ఆ సార్ ఉన్నాడు వచ్చినాడు. అంటే పిల్లలు ఎవరు లేరమ్మా? నా మనోరాలు అమెరికాలో ఉంది, ఇక్కడ లేదు. మనరాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఇక ఆడికి పోయి ఆడికి తీరుగా ఏమన్నా అయితే ఉంటే అందుకు నాకు ఏమైనా 4 వదులు ఉంటే దేవుడు తీసుకుపోయేదే ఉంటున్నా ఇక్కడ. కొడుకు బిడ్డ ఎవరు? నా కొడుకు బిడ్డ అక్కడ ఉంది. అక్కడ ఉందా? కొడుకు ఏం చేస్తాడు? లేడు, కొడుకు చనిపోయాడు. మనమరాలు ఇక్కడికి తీసుకొచ్చింది నేను. చాలా నాళ్ళు అవుతుందా ఇక్కడికి వచ్చి? సనాలు అయింది. మంచిగా ఉందా ఇక్కడ? మంచిగానే ఉంది. దోస్తులు అయ్యారా మరి? ఇడున్న వాళ్ళు, ఇడున్న అమ్మమ్మ వాళ్ళందరూ దోస్తులు అయ్యారా నీకు? అందరూ నాకు వెనకనే వచ్చినాయి. అందరు నీ దోస్తులే? నువ్వే పెద్ద ఇల్లా? నేనే ఒక్కదాని మొదలు వచ్చిన. ఒక్క ఉంది, ఆ పోయింది, రాలేదు. కానీ మరి బిడ్డలు కొడుకులు అందరు తర్వాత వచ్చిన వాళ్ళే. మంచిగానే చేస్తారు, మంచిగానే అన్ని జబ్బులు వచ్చినా అన్నం అయినా అన్నీ, పాలు పెరుగు చారు అన్నీ ఉంటాయి. అన్నీ తెచ్చి ఆడేస్తాడు. ఇక వండుకుంటే వాళ్ళు వండుకొని తినాలి. ఏ ఊరమ్మా మీది? మాది నల్గొండ. నల్గొండ. ఏందమ్మా నీకు కొడుకులు పిల్లలు ఎవరు లేరా? ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు. ఒక ఆయన మా ఇండు ఖరాబ్ అయింది. ఆయన పెట్ట 3 పెళ్ళిళ్ళు అయినాయి, ఇండ్లు కట్టుకుర్రు, అన్ని పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. బిడ్డ ఉంది. ఇక బిడ్డ మేము 3 కొడుకులు పెట్టుకొని బిడ్డకు 4 బిడ్డలు. ఇంకా మా చెల్లె వచ్చి తోలిపోయింది ఇలా. ఎందుకంటే నీ కొడుకులు నేను చూసుకుంటలేరా? వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఇంకా 2వ కొడుకు వస్తలేడు. నా దగ్గర సొమ్ము ఉంటే వస్తా అన్నాడు, రాలేదు. ఇక మా ఎవరు పెడతారో మా చెల్లి వచ్చి ఇంట్లో తోలిపోయింది. ఇంక అంతే, అట్లా తోలిపోయింది ఆమె. మరి నీ కొడుకులు ఇక్కడికి వచ్చినాకనైనా ఎప్పుడైనా వచ్చి చూసిపోతానే? లేదు, నాకు తెలియకుండా అలా చెల్లె తోలుకపోతే పోయింది, మేము మాకు అక్కర్లేదు అంటారు. అట్లా కానీ పెంచి చదువుపించి అలా ప్రయోగాలు చేసినావు. నెత్తిన వస్తుంది, కళ్ళు కానీ రాకుండా అవుతున్నాయి. అందరు ఇల్లు కట్టుకోరు, మంచిగా ఉండరు. వాళ్ళు అత్తలని దాతురు సారు. అత్తలు ఉన్నారు దగ్గర, చెప్పొద్దు అనుకున్నా కానీ అత్తలు జాగానిస్తలేరు. నా కోడళ్ళు నా కొడుకుని జాగానిస్తలేరు. ఏం చేస్తారు వాళ్ళు? ఇక అమ్మని ఏదే చేస్తలేరా వాళ్ళు. ఇలా తోలిపోయింది. ఇంకా 3 నెలలు అవుతుంది వచ్చి, ఇంకా మళ్ళీ రాలేదు. నా కొడుకులా ఉన్నాగా నేను ఎందుకు వస్తావు? తోలింది ఆమె. ఆ పిల్లలు ఏమంటారు కదా, వాళ్ళ చెల్లెది వెళ్ళిపోయింది, మేము పెట్టనా నామా అని వాళ్ళు అంటుర్రు. ఇంకేమో అనాలి చెప్పు.
మేము పెట్టకు 3 నెలలు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి అంటున్నావు కదా, ఈ 3 నెలల 2 నెలలు 3 నెలల్లో నీ కొడుకులు ఫోన్ చేయడమో లేకపోతే అమ్మ ఎట్లున్నావు అని ఎప్పుడన్నా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మా అమ్మాయి చేసింది వచ్చిపోయింది ఒకసారి, ఇంకా కొడుకులు రాలే, కొడుకులు ముగ్గురు రాలే. ఇక ఇంట్లో ఉన్నా ఇక ఫోన్ చేస్తే సార్ తోటి చేపిస్తే ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ ఉంది. ఒక్క చిన్న ఆయన ఎత్తిండు, చిన్న ఆయన ఎత్తి మాట్లాడిండు. ఇదాన్ని ఈ సంగతి మీ అమ్మాయిలా ఉందా అనే వరకు పెట్టేసి. ఇలా బతుకమ్మ పండగ కదా, పెత్రమాస అంటారు, మీకు తెలుసు. పెత్రమాస రోజు బిడ్డల్ని కానీ కొడుకుల్ని కానీ బతుకమ్మలు వేర్చుకుంటా ఇట్లా ఆడిపించేది కదా నువ్వు చిన్నప్పుడు. మరి ఇలా పండగ వాళ్ళు కనీసం ఫోన్ చేయడానికి కూడా లేరు. ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుందా? ఎంతో పెంచి చదివిపించిన ఈ రోజు రాకపోయాని? మరి బాధే ఉంది, ఏం చేయాలి సార్ మరి. అన్నీ ఈ కాలు ఇరిగింది, కాలు ఇరిగితే 7 తులాల బంగారం కాలుకు పెట్టిన. ఒక్కలన్నా ఒక పైసలే ఏమి లేకుండా అయింది. నిన్న ఉంటే దాంట్లో తిన్నందుకు పెట్టిన. ఇంకా ఆమె ఎడబెట్టబడద్దని 10,000 ఆమె కట్టి ఆమె నన్ను తోలింది పోయి. నా బిడ్డ ఒకసారి వచ్చింది, నీ కొడుకులే 3 కొడుకులు నన్ను పెట్టండి, నేనేం నేనేం పెడతానా, నాకేమున్నాయి కారా ఇంట్లో ఏమున్నాయని ఆమెని. ఇంకా మళ్ళీ ఫోన్ చేయలేదు. సార్ తోటి చేపిస్తే మాట్లాడింది, మళ్ళీ రాలేదు. 15 రోజులు అయింది రాలేదు. మళ్ళీ మేము ఫోన్ ఇక మాటకి ఏం చేయాలని ఫోన్ చేయలేదు. ఉన్నారు అందరు మస్తుగా ఉన్నారు, ఉంటే సక్క నన్ను ఒకదానే ఇలా తోలి అందరూ ఆడనే ఉండరు మొత్తం. నా వచ్చింది ఇలా తోలింది మా పోయి ఇక రాలే. నా కొడుకులేం వాళ్ళ చెల్లె తోలిపోయింది, మాకేం అక్కరని నా కొడుకులు అంటారు. మేము వాళ్ళ మేము పెట్టకుంటే అనాలే, మేము పెడుతుంటే ఆమె ఎందుకు తీసుకుపోయిందని వాళ్ళు అంటారు. ఇంకేం చేయాలి సార్ మరి. ఇది కర్ణాక ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి? 1.5 month అయితే. ఓకే, అంటే నీ కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు? నాకు 3 కొడుకులు, ఒక బిడ్డ. 2 రైల్వేలో చేస్తారు, ఒక ఆయన అమెరికాలో చేస్తాడు. బిడ్డ స్కూల్ అసిస్టెంట్, ఆమె కూడా జాబ్ చేస్తుంది. కోడన్లు కూడా చేస్తారు. అందరు ఎంప్లాయీస్? అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఎందుకు నువ్వు అందరు ఎంప్లాయీస్ ఉన్నా నువ్వెందుకు ఇక్కడికి వచ్చి బతుకుతున్నావు? మరి వీళ్ళందరూ చూసుకోరా నిన్ను? అట్లా వాళ్ళు పొద్దున పోతే సాయంత్రం వస్తారు బిడ్డ, మొన్న కొండి పెట్టిపోతారు తింటా. కానీ ఈ చిన్న వాళ్ళ మనసులలో కూడా ఆస్తి ఏదో ఒకటి గొడవ పెట్టుకొని ఇప్పుడు సైన్ పెట్టాలంటే పెట్టను. అందుకే ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కలిసి ఇక్కడే ఉంటున్నావు. ఇక ఉండాలి కదా కొన్ని రోజులు, వాళ్ళు సత్ప్రవర్తనకు రావాలన్నా వద్దా, మంచి నేర్చుకోవాలి కదా. మరి అంటే నువ్వు ఇంత పెద్దదాన్ని చేసినావు, నువ్వు కూడా మంచిగా చదువుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, మంచి ఫ్లూయెంట్లో మాట్లాడుతున్నావు. వీళ్ళందరినీ అంటే పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజనం చేసినావు. సో చివరి క్షణాలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ నువ్వు ఒక 60-70 ఇయర్స్ ఉంటావు. మరి 70 ఇయర్స్ ఉన్న నిన్ను చూసుకునేటువంటి శక్తి, క్యాపబిలిటీ ఒక మనిషిను అక్కడ చూసుకునే పొలైట్నెస్ లేదు, టాకింగ్లా పొలైట్నెస్ లేదు, డీసెన్సీ మెయింటైన్ చేయరు. నాకు నచ్చదు. చాలా ప్రేమగా మాట్లాడాలి. నాతోటి కూడా ఏమన్నా మిస్టేక్ అవుతుండొచ్చు, సాధారణంగా మౌనంగా ఉంటా. నేను ఇంట్లో ఏళ్ళు పెట్టా, ఎవరి జోలికి పోను. నాకు కూడా పెన్షన్ వస్తుంది మా సార్ది, నేను ₹1 అడగా. చాలా పీస్ఫుల్గా ఉంటా. అయినా కానీ లేనిది ఒకటి, వాళ్ళకి బీపీలు ఎక్కువై ఉరుతుంటారు. నువ్వు పెంచినప్పుడు వాళ్ళు అల్లరి చేసినా, ఆడినా, పాడినా, ఎంత దునికినా, ఏ పండుగ వచ్చినా వాళ్ళని దగ్గర పెట్టుకుని చూసుకున్నావు కదా. చూసినా కానీ ఇప్పుడు ఒక 40 ఏళ్ళు పైన పడ్డాయి. ఇప్పుడు ప్రవర్తనల సొసైటీలో మంచి పేరు రాకుంటే ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మారాలా, దానం ధర్మం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మారాలి అని నువ్వు నిర్ణయం తీసుకొని బయట అడుగు పెట్టినావు. అంతే. నాకు అన్నం పెట్టరు ఇట్లా అట్లా అవన్నీ ఏం లేదు, మంచిగానే చూస్తారు. వాళ్ళు ఉండరు కదా, వంట చేసిపోతారు, పెట్టుకొని తినాలి అంతే. నాకు దేవుడిలో పిచ్చి ఎక్కువ, పారాయణలో పిచ్చి, ఆ మైండే ఉంటుంది.
ఇట్లా సత్ప్రవర్తన ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అది మరో జన్మకు పనిచేస్తుంది. ఈ జన్మది అయిపోతుంది, 4 రోజులు దున్య ఇది కదా. కానీ మంచోళ్ళే, మరీ దుర్మార్గులు అని కాదు, మంచోళ్ళే. కానీ కాళ్ళు ఎగిరేసి కార్లలో తిరిగేవాళ్ళు. సో ఒక తల్లి ప్రేమ ఇప్పటికీ కూడా కొడుకులు కాదన్నా కూతుర్లు కాదన్నా ఆమె చెప్తున్నటువంటి మాటలు వింటే ఆ బాధను కూడా దిగమింగుతూ ముఖంలో నవ్వుతూ ఇప్పటికి కూడా వాళ్ళు సత్ప్రవర్తనతో బతకాలి, వాళ్ళ యొక్క మార్పు సమాజానికి మార్పు కావాలి, ఆ మార్పులో వాళ్ళు బ్రతకాలి అన్నటువంటి ఆలోచనను ఆ తల్లి చూపిస్తుంది. నా అడుగు బయట పెడితేనే నా పిల్లల్లో మార్పు వస్తుంది అన్నటువంటి ఆలోచనతో వాళ్ళ తల్లి చెప్తున్నటువంటి మాటలు వింటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు మనం బుడిబుడి అడుగులు వేసుకుంటూ కింద పడ్డప్పుడు ఇలా కాదు అలా అని చెప్పినటువంటి తల్లి ఒక 40-50 సంవత్సరాలు మనకు వచ్చినాక కూడా మనలో ఉన్నటువంటి మార్పు, మనం మారాలి, సమాజానికి ఇట్లనే ఉండాలి అని చూపించడం కోసం తాను అందరూ ఉన్న అనాథలా మారి బయటికి వచ్చి అడుగుపెట్టి ఇకనైనా మారాలి అన్నటువంటి ఆలోచనతో తన ప్రేమను ఇక్కడ నుంచి కూడా చూపిస్తున్నటువంటి ఆ తల్లి ప్రేమను చూస్తే అసలు మాటలు రావట్లేదు. అంత అద్భుతంగా కూడా తన పిల్లల్ని బతకాలి, రాబోతున్నటువంటి తరానికి పిల్లలు ఇట్లానే ఉండాలి అన్నటువంటి ఆలోచనను ఇక్కడుండి కూడా చూపిస్తుంది అని అంటే ఆ తల్లి ఎంత గొప్ప ప్రేమ అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. బిడ్డలా కొడుకులా? ముగ్గురు బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. కొడుకు వేరే ఊరికి పోయిండు. ఇక ఒక్కదాన్ని ఉంటా అని చెప్పి మొన్ననే బీపీ వచ్చింది నాకు. అయ్యో. అయితే ఇక పడుతున్న ఊకే, అందుకోసం మా బిడ్డ దగ్గర ఉన్నా. ఆమె కోడలు డెలివరీ కోసం పోయింది. ఇక ఇంటికాడ ఒకదాన్ని ఉండలేనని ఇట్లా చీల్చి పెట్టింది అంతే. మంచిగా ఉంది అంటే ఇక మన ఇల్లు గుర్తుకొస్తుంది కదా, అట్లా మంచిగానే ఉంది. కానీ ఇక మన ఇల్లు గుర్తుకొస్తుంది కదా. పండుగలు బాగా చేసుకుంటాం, బతుకమ్మ పండుగ మంచిగా. అమ్మో మరి బాగా బతుకమ్మ, దసరా, సంక్రాంతి అన్నీ బాగా చేస్తాం మేము. మరి అది ఊరు కదా, బాగా చేస్తాం. ఇలా బతుకమ్మ పండుగ, అదే ఇలా బతుకమ్మ పండుగ రోజు నీ పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు నువ్వు బతుకమ్మ వేర్చినప్పుడు ఎట్లుండేది? బాగుండేది. మేము 11 రోజులు వేడుచుకుంటుంటిమి నా చిన్నతనంలో. మేము 4 అక్కజెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. నాకు 6 మంది మరుతులు. గుర్తుకొస్తా ఉంటాయి, ఎందుకంటే పెంచి పెద్దవాళ్ళని చేసిన కనుక అన్నీ గుర్తుకొస్తా ఉంటాయి బాధలు. వాళ్ళు గమనించుకోరు. వాళ్ళు గమనించుకునే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు, వాళ్ళు గమనిస్తే నువ్వు ఇక్కడ ఉండకపోతుంది కదా. నేను నీ మనవాన్ని అనుకో, నేను కూడా వస్తా ఎప్పటికి నీకోసం. నేనున్నా ఈడ నీకోసం, ఎప్పటికి వస్తానే నేను. నువ్వు ఏడవద్దు, మంచిగా ఉండాలి. మంచిగా ఇట్లా ఏదన్నా గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది బెట్ట, లేకుంటే ఏడవాలి. కానీ ఏడవద్దు, నువ్వు వర్ష నవ్వుకుంటుండాలి. మేము లేము, ఇదంతా మనదే. మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ వచ్చిన మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనల్ని. అవును, మంచిగా కలుపుకుపోయి మాట్లాడతలేరు వీళ్ళంతా. మాట్లాడుతుంది. నేను అంటున్నాను, నేను పెద్ద ఫ్యామిలీ అమ్మా. రోజు 16 మంది ఉంటుంది మా ఇంట్లో. నేను వంట చేయడానికి 16 మందికి వంట చేసి పెడుతుంటే నేను రోజు. మా దగ్గర జొన్న రొట్టెలు, సాల్స్పేట మా అత్తగారిది జొన్న రొట్టెలు రోజు 50 రొట్టెలు చేసినాను నేను. నాది పెద్ద ఫ్యామిలీ ఉన్నది. ఏదో కర్మగాలి అయితేనే ఉంటాయి. వీళ్ళంతా దోస్తులే. మనకు చిన్నప్పుడు స్కూల్ పోయినావు కదా, వాళ్ళు అప్పుడు క్లాస్మేట్లు ఉండకపోయేదా? ఉండేది. వీళ్ళు క్లాస్మేట్లు, 60 సంవత్సరాల తర్వాత క్లాస్మేట్ వీళ్ళంతా. అవును, అట్లా. మరి 60 సంవత్సరాల తర్వాత క్లాస్మేట్లతో మంచిగా ఆడుకోవాలి. పారాయణాలు చదువుతున్నావు కదా. ఏదో మనస్తృప్తికి చదువుతా, దేవుని పుస్తకాలన్నీ తీసుకొని చదువుతా. బాధపడకు, మేము వస్తూనే ఉంటాం రెగ్యులర్. ఓకేనా? ఏంటంటే గుర్తుకొస్తుంటాయి మనోళ్ళే అన్ని.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఆలపాడు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇంటికి మధ్యలో వెళ్ళాం ఒక నెల, అది వచ్చామన్నమాట. 4 రోజులు అయింది. మేము 12 వెళ్ళాం. అది మన ఈ మధ్యన గెలిచినప్పుడు ఉన్నాం కదా ఇక్కడ. మా వాళ్ళు మీరిద్దరు భార్య భర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఎందుకు మీ కొడుకులు బిడ్డలు ఎవరు లేరా? 2 అబ్బాయిలు ఒక అమ్మాయి. కొన్ని కారణాల వలన ఇక్కడికి వచ్చాం. వాళ్ళు అక్కడే ఉంటారా? వాళ్ళు ఒకళ్ళేమో మచిలీపట్నం, ఒకళ్ళేమో గుంటూరు. అట్లా పాప ఇక్కడే ఉంటది. వాళ్ళకి తెలుసా మీరు ఇక్కడ ఉంటారా? వస్తారా ఎప్పుడన్నా? బాగా వస్తుంది. ఎందుకు మరి మీరు వాళ్ళతోనే ఉండొచ్చు కదా? ఏదో కొన్ని కారణాలు అన్న ఆస్తులు కూడా ఇంకేముంది, అంతకన్నా ఏం లేదు. ఆస్తుల కోసం తెలవక మనం అమ్మిన పొలం అంటారు, అది నవ్వుకుని అమ్మాం పొలం. అది దానికోసం వాళ్ళకి చెప్పి అమ్మలేదని. అంటే నువ్వు చదివించినావు, బడికి తీసుకపోయినావు, పెళ్లి అయినా సరే అట్లా అంటలేదు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నా అవతల వాళ్ళ ఎండే కదా వాళ్ళ పొజిషన్. ఈ రోజు వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నారంటే కారణం నువ్వే కదా. అంటే నీ రెక్కల కష్టంతో చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చిన, నిన్ను చూసుకోకుండా, అమ్మని చూసుకోకుండా. మనమే కొంతకాలం ఉంటే తెలుసుద్ది అని వచ్చాం. మనవరాలు ఎవరు ఉన్నారు? 2 అమ్మాయికి 2 అబ్బాయి అమ్మాయి. పెద్ద బాబుకి 2 అమ్మాయిలే, రెండో బాబుకి అబ్బాయి అమ్మాయి. మంచిగుందా కాక? మంచిగుందా? భోజనం ఇక్కడే ఉంటుంది మరి. రైట్. ఈ ఓల్డ్ ఏజ్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఉన్నారు శంకర్ గారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు స్థాపించాలనుకున్నారు, ఎట్లా నడుస్తుంది ఏంటి అనే వివరాలు తెలుసుకున్నాం. శంకర్ గారు, ఎప్పుడు అంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ స్థాపించాలి అని ఎందుకు అనిపించింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? నమస్తే అండి, శంకర్ నా పేరు. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది 11 సంవత్సరాల నుంచి మనము నిర్వహిస్తున్నాము. సో దీనికి సంబంధించి ఎందుకు స్థాపించామంటే, మేము చిన్నప్పుడైతే ఎవరైతే మా తల్లిదండ్రులు ఉన్నారో కోల్పోయాము. ఆ బాధ తెలుసు కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఆ పెద్దవాళ్ళ రూపంలో కానీ చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్టార్టించాను. 11 సంవత్సరాల నుంచి మేము వాళ్ళకు వసతి కానీ, ఫుడ్ కానీ, బెడ్ కానీ అన్ని చూసుకొని ఇంతమంది కాకుండా ఇంకొక 100 మంది కూడా ఇవ్వాలన్న ఆలోచనతో నేను ఉన్నానండి. సో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. దాంతోపాటు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఎవరు చూసుకోరు. మీరు ఎక్కువ కేసెస్ ఎట్లాంటివి తీసుకుంటున్నారు బయట నుంచి? ఇవాళ రేపు ఉండి అందరు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు డబ్బుల వాల్యూ ఎక్కువైపోయింది. అట్లాంటిది ఇంట్లో చూసుకోలేని పరిస్థితిలో ఉంది. అదే విలేజ్లో అనుకోండి, పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏదంటారన్న ఉద్దేశంతో వాళ్ళు చూసుకుంటారు, ఏదో రకంగా చూసుకుంటారు. సిటీలో ఏమవుతుందంటే చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, భారం అయిపోయారు. కానీ తల్లిదండ్రులని పెంచి పెద్ద చేసి ఎన్ని రకాలుగా చేసిన అట్లాంటి వాళ్ళు భారం అయిపోయి ఉన్న వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో. సో అలాంటి వాళ్ళ కోసం నేను తోడుగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. సో ఈ నిర్ణయం అనేది గత 10 సంవత్సరాల నుంచి నేను ఇలాగనే కొనసాగిస్తున్నాను. సో మీతో పాటు ఎవరెవరు ఉన్నారు, అంటే స్టాఫ్ కానీ? నేను ఒక్కనే సింగిల్గా రన్ చేస్తున్నానండి. నాతో పాటు ముఖ్యంగా శివనేత అని ఉంటారు, ఆయన కొత్తపేటలో ఉంటారు, ఆయన చూస్తాడు. ప్రవీణ్ అని ఉంటారు, ఆయన చూస్తాడు. అలాగే నేను ఎవ్రీ సండే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాను. సో ఎలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చాలామంది ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఆకలితో అన్నం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఎవ్రీ సండే రోజు ఒక 400 నుంచి 500 మందికి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. దాంట్లో ముఖ్యంగా భాగస్వాములుగా చైతన్య అని ఉంటారు, ప్రకాష్ అని వాళ్ళు చూసుకుంటారు. నేను కూడా రెగ్యులర్గా చేస్తుంటాము ఆ యాక్టివిటీస్ అనేది. కూడా ఇబ్బంది కాకూడదు అన్న ఉద్దేశంతో ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కావద్దని చేస్తుంటాము. అంటే చాలా మంది ఇక్కడికి ఇందులో ఉన్న వాళ్ళు
కొందరు నల్గొండ అంటే, కొందరు బిహెచ్ఎల్ అంటారు, కొందరు సంగారెడ్డి, డిఫరెంట్ ఏరియాస్. ఇంకొక ఏపీ నుంచి కూడా 2 ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళ మైండ్ సెట్స్ కానీ, వీళ్ళ ఏజ్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళ మనస్తత్వం అంతా కూడా చిన్న పిల్లల మనస్తత్వానికి స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు వాళ్ళ మైండ్ క్యాలిక్యులేషన్ కానీ ఇవన్నీ ఎట్లా చూస్తూ ఉంటారు? మైండ్ క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే అన్ని అనుభవించి ఉంటారండి జీవితంలో. అన్ని అనుభవించి ఈ స్టేజ్కి వచ్చారు. వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇంట్లో. ఆ సమస్యలను వీళ్ళు ఏంటంటే కొడుకులు పెద్దగా చేసి వాళ్ళని ఇంట్లో వదిలేయడం అనేది అట్లా చేస్తున్నారు. సో నేను ఎలా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చారనుకోండి. సో వాళ్ళకు నేను సపోర్టింగ్గా ఒక ఆర్ఫనైజ్ హోమ్ కూడా తీసుకున్నాను. సో ఆర్ఫనైజ్ హోమ్ తీసుకొని పిల్లలని ఈ పెద్దవాళ్ళని ఒక దగ్గర పెడితే ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న పిల్లలతో ఆడుకుంటారు. సో ఎందుకంటే మైండ్ సెట్ అనేది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, వీళ్ళు వాళ్ళతో ఉంటారు. అదే చిన్నపిల్లలు కూడా ఏమనుకుంటారంటే మా తాత మా అమ్మమ్మ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం వాళ్ళలో ఉంటుంది. సో అలాంటి అవగాహన కోసం కూడా నేను పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ 25 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను. సో వీళ్ళిద్దరిని ఒకటే దగ్గర పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. దానికోసం ఒక ప్లేస్ కోసం నేను ప్లాన్ చేస్తున్నానండి. ఒక పర్మనెంట్ షెల్టర్ ఉండాలి. సో ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏంటంటే రెంట్కి ఉంటున్నాం. మేము రెంట్ వనసలపురం డిమార్ట్ వెనకాల ఉంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా అంటే 1 year 2 years ఉంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి తీసేస్తే మళ్ళీ వేరే కాడికి అలా కాకుండా ఒక పర్మనెంట్ షెల్టర్ అనేది ప్లానింగ్లో ఉంది. అలాగే ఇప్పుడు మన దగ్గర ఒక 25 మంది ఉంది. 10 మందితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 25 మందికి వచ్చింది. 25 మంది కాకుండా పైన షెడ్ వేద్దామని ప్లాన్ చేస్తున్నానండి. ఆ షెడ్ వచ్చేసి మినిమం 50 మంది స్టేయింగ్ ఉంటుంది. 50 మంది ప్లస్ ఇది ఒక 30 మంది 80 మంది వరకు కూడా నేను చేయాలన్న ఉద్దేశంతో గట్టి సంకల్పంతో ఉన్నానండి. మీరు అనుకున్న ఆశయం అంటే ఈ రోజులలో చూసుకోవాలి అంటే పిల్లలే వదిలేస్తున్నారు. బట్ ఆ ఆలోచన గొప్పది. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. సో మొత్తంగా ఇది ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మంది పిల్లలున్న అనాథలుగా మిగిలిపోతున్నారు. అమ్మా నాన్నను చూసుకోవాలి అంటే వాళ్ళు భారంగా మారిపోతున్నారు అని చెప్పేసి ఏదో భారాన్ని తీసుకుంటున్నాం, భారాన్ని వదులుకుంటున్నాం అన్నటువంటి స్థితికి వస్తూ ఉన్నారు. మారుతున్నటువంటి సమాజంలో డబ్బుకు వాల్యూ ఇస్తున్నటువంటి రోజుల్లో మనుషులకు మానవత్వాలకు విలువ ఇవ్వకుండా అమ్మా నాన్నను కని పెంచి ఈ స్థాయిలో మనల్ని చదివించి ఒక ప్రయోజకుల్ని చేస్తే ఈరోజు వాళ్ళని ఏ స్థాయిలో వదిలేశారో చూపించేందుకు ఒక ప్రయత్నం. ఎంతో మంది పండుగలు రాగానే మా పిల్లలు వస్తారు ఇంటి దగ్గరికి అన్నటువంటి ఆలోచనతో ఎదురు చూసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఇక పిల్లలు వస్తారా రారా, మా జీవితం ఇక్కడైనా అన్నటువంటి జీవిత గాథల్ని మనం ఇక్కడ చూసాం. సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒకే దగ్గర చేర్చి అందరికీ నేనున్నాను అంటూ కూడా శంకర్ గారు ముందుకు రావడము, ఆయనతో పాటుగా మరికొందరు మిత్రులు కూడా ముందుకొచ్చి వాళ్ళకి మేమున్నాము అన్నటువంటి భరోసా ఇస్తూ వాళ్ళ బాధలను కొంతనైనా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత తగ్గించినా కన్న పేగు బంధం ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కొడుకుల్ని కానీ బిడ్డల్ని కానీ పొగుడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా తిట్టట్లేదు. వాళ్ళ ఆవేదనను మనసులో పెట్టుకొని బయటికి మాత్రమే ప్రేమను నటిస్తూ ప్రేమను చెప్తా ఉన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమ ఒకసారి అర్థం చేసుకొని ఇకనైనా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి అన్నటువంటి ఒక ప్రయత్నం కోసమే ఈ ఒక వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.